నంద్యాల 28వ వార్డులో సచివాలయంలో వీఆర్ఓగా పని చేయాలంటే భయపడిపోతున్న ఉద్యోగస్తులు. 9 నెలల నుంచి ఖాళీగా ఉన్న వీఆర్ఓ పోస్టు తలలు బాదుకుంటున్న అధికారులు. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక 28వ వార్డు సచివాలయంలో వీఆర్ఓ పోస్టు 9 నెలల నుంచి ఖాళీగా ఉంది. ఆ సచివాలయానికి రావాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ నాయకుడు ఎవరో కాదండి, మన మున్సిపల్ వైస్ చైర్మన్ పాంసవాళి. మున్సిపాలిటీలో అధికారులు ఎలా బెదిరిస్తాడో, కౌన్సిల్లో నోటికి ఏం వస్తే ఎలా మాట్లాడతారో అతనే మున్సిపల్ వైస్ చైర్మన్ పాంషావలి. ఆ నాయకుడు వార్డులో పనిచేయాలంటే సిబ్బంది భయపడిపోతున్నారు. సచివాలయ సిబ్బంది ఉద్యోగస్తులకు ఆ వైస్ చైర్మన్ ఎప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో అనే భయంతో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కొద్ది నెలల క్రితం నెలకొంది. ఇక సచివాలయంలో పనిచేస్తున్న వీఆర్ఓను నోటికి వచ్చినట్లుగా మాట్లాడడంతో అతను వెంటనే అక్కడి నుంచి వేరే సచివాలయానికి బదిలీ కావడంతో అతని ప్లేస్లో నందమూరిలో పనిచేస్తున్న మహిళను 28వ వార్డుకు బదిలీ చేయడంతో ఆమె కూడా భయపడిపోయి వెళ్లిపోయారు. అదేవిధంగా రైతు నగరం సచివాలయంలో పనిచేస్తున్న వీఆర్ఓ 28వ వార్డుకు బదిలీ చేయడంతో అతను కూడా నిరాకరించడం జరిగింది. ఇప్పటికీ 5 మందిని ఇక్కడి నుంచి బదిలీ చేయడంతో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు తలలు బాదుకుంటున్నారు. కారణం ఏంటంటే, మేము ప్రజల కోసం పనిచేయడం అంటే చేస్తాం, కానీ ఆ నాయకుని ఫోన్లో మాట్లాడే మాటలకు భయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.